సముద్రం దగ్గరలో ఒక ప్రశాంతమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక గురువుగారు ఉండేవారు. ఆయన దగ్గరకు వచ్చి చాలామంది శిష్యులు చదువుకుంటూ ఉండేవారు. ఆ గురువు వారికి పుస్తక జ్ఞానం మాత్రమే కాదు, ఆలోచించే విధానం కూడా నేర్పేవాడు. ఒకరోజు గురువు సృజనాత్మక ఆలోచన, క్రియేటివ్ థింకింగ్ గురించి బోధించాడు. కొన్ని సమస్యలను సాధారణంగా ఆలోచిస్తే పరిష్కారం దొరకదు, కొత్తగా భిన్నంగా ఆలోచిస్తేనే పరిష్కారం దొరుకుతుంది అని చెప్పాడు. ఆ బోధన పూర్తయ్యాక శిష్యులు గురువు దగ్గరికి వచ్చి, గురువర్య, మాకు ఒక సవాలు ఇవ్వండి, మేము సృజనాత్మకంగా ఆలోచించాలి అని అడిగారు. గురువు చిరునవ్వు నవ్వి వారికి ఒక జల్లెడ ఇచ్చాడు. ఈ జల్లెడను తీసుకుని సముద్రం దగ్గరికి వెళ్ళి ఇందులో నీరు నింపండి అని అన్నాడు. జల్లెడలో నీరు ఎలా ఉంటుంది అని శిష్యులు ఆశ్చర్యపోయారు. అయినప్పటికీ గురువు చెప్పింది చెయ్యాలని సముద్రం దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఒక శిష్యుడు జల్లెడను నీటిలో ముంచి పైకి తీశాడు. కానీ జల్లెడలో ఉన్న రంధ్రాల వల్ల నీరు వెంటనే బయటకు పోయింది. మరొకరు ప్రయత్నించారు. ఇంకొకరు రంధ్రాలను చేతులతో ముయ్యాలని చూశారు. కొంతమంది పరిగెత్తుతూ తీసుకురావాలని చూశారు. అలా వారు ఎన్నిసార్లు ప్రయత్నించినా జల్లెడలోని నీరు నిలవలేదు. సమయం గడిచింది. వారికి అలసట వచ్చింది. చివరికి వారు ఇసుకపై కూర్చుని నిరాశగా చూశారు. ఇది అసాధ్యం అని ఒక శిష్యుడు అన్నాడు. ఎంత చేసినా నీరు ఉండదు అని మరొకడు అన్నాడు. అంతలో గురువు అక్కడికి వచ్చాడు. వారిని చూసి ఏమైంది అని ప్రశ్నించాడు. ఒక శిష్యుడు లేచి, గురువర్య, ఇది అసాధ్యం, జల్లెడలో నీరు నిలవదు, మేము ఎన్ని రకాలుగా ప్రయత్నించినా జల్లెడలో నీరు ఉండడం లేదు అని చెప్పాడు. గురువు చిరునవ్వుతో, నిజంగా అసాధ్యమా, లేక మీరు ఒకే విధంగా ఆలోచిస్తున్నారా అని అడిగాడు. శిష్యులు మౌనంగా ఉన్నారు. అప్పుడు గురువు జల్లెడను తీసుకుని నెమ్మదిగా సముద్రంలోకి నడిచాడు. ఆ తర్వాత ఆయన జల్లెడను సముద్రంలోకి విసిరాడు. జల్లెడ నీటిలో మునిగిపోయింది. గురువు తిరిగి చూసి చెప్పాడు, చూడండి, ఇప్పుడు జల్లెడ పూర్తిగా నీటితో నిండిపోయింది. శిష్యులు ఆశ్చర్యపోయారు. వారికి అర్థమైంది. వారు నీటిని జల్లెడలోకి తీసుకురావాలని ప్రయత్నించారు. కానీ గురువు చూపించింది ఏమిటంటే, జల్లెడను నీటిలో ఉంచితే జల్లెడ నిండా నీరు ఉంటుంది కదా అని. ఆ రోజు వారు గొప్ప పాఠం నేర్చుకున్నారు. సమస్యలు అసాధ్యం కాదు, వాటిని మనం ఆలోచించే విధానం మార్చాలి. కొత్తగా ఆలోచిస్తే అసాధ్యమైన సమస్య కూడా సులభంగా పరిష్కారం అవుతుంది. If you like this video, please like, share and subscribe.